అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి సహాయ నిధి చెక్కుల పంపిణీలో చరిత్ర సృష్టిస్తున్న మదనపల్లి ఎమ్మెల్యే బాధితుల ఇంటికే స్వయంగా వెళ్లి చెక్కులు అందిస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు దగ్గర అభినందనలు పొందిన మదనపల్లి శాసనసభ్యులు షాజహాన్ బాషా. మెడికల్ కళాశాలలో పీపీపీ విధానంలోకి మార్చొద్దు, సిపిఐ నేతల డిమాండ్. పీపీపీ విధానంలో అభివృద్ధి కాదు, అవినీతి పెరుగుతోంది. మదనపల్లి మెడికల్ కళాశాల వద్ద ప్రతిపక్షాల నిరసన. తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ దాడులు. 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీకి పట్టుబడ్డ విలేజ్ సర్వేయర్. జిల్లా సాధనలో ఎమ్మెల్యే షాజహాన్ పాత్ర కీలకం. తొగటవీర క్షత్రియులు ఘన సన్మానం. ఇక్కడ చూస్తే మదనపల్లి నియోజకవర్గ పరిధిలో ప్రతిరోజు లబ్ధిదారులకు సీఎం రిలీఫ్ అండ్ చెక్లు అందిస్తూ రాష్ట్రంలోని ఏ ప్రజాప్రతినిధి చేయలేని సేవలను మదనపల్లి నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే షాజహాన్ బాషా అందిస్తూ చరిత్ర సృష్టిస్తున్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను స్వయాన ఎమ్మెల్యే తన సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి వెళ్లి చెక్కులను అందించే కార్యక్రమం చేపట్టడం అందరినీ ఆకర్షిస్తోంది. పలువురు చర్చించుకుంటున్నారు. నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఏ నాయకుడు చేయలేని విధంగా ప్రజల వద్దకు పాలన తీసుకువెళుతూ ఎంతో మందికి ఆదర్శంగా నిలవడం ఎమ్మెల్యే షాజహాన్ బాషా తీరుకు నిదర్శనమని అన్నారు. మదనపల్లి ఇరిగేషన్ కాంపౌండ్ లో ఉన్న ఐసీడీఎస్ కార్యాలయం నందు మినీ అంగన్వాడీ నుండి అంగన్వాడీ టీచర్లుగా పదోన్నతి పొందిన అంగన్వాడీ టీచర్లకు అపాయింట్మెంట్ లెటర్లు, ఆండ్రాయిడ్ ఫోన్లను ఎమ్మెల్యే షాజహాన్ బాషా చేతుల మీదుగా అందజేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున అంగన్వాడీ టీచర్లు, తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు. షేక్ కాసిం గారికి ఆరోగ్యరీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు 42,833 రూపాయలు చెక్ రూపంగా ఇస్తున్నాం. ఈరోజు దాదాపు ఒక 30 లక్షల రూపాయల చెక్కులు పంపిణీ చేశాము. ప్రతిరోజు మా దృష్టికి వచ్చిన సమస్యలు ఎక్కడికక్కడ పరిష్కారం చేస్తూ సకాలంలో బాధ్యతగా పనిచేస్తున్న ప్రభుత్వం, బాధ్యతగా పనిచేస్తున్న శాసనసభ్యుగా నేను పనిచేస్తున్నాను. రామచంద్ర గారికి 1,62,000 రూపాయల చెక్కు ఈరోజు అంచరుమిట్ట పై భాగంలో ఉన్న రామచంద్ర గారి వాళ్ళ ఇంట్లోనే తీసుకుని వచ్చి 1,62,000 రూపాయలు చెక్ ఇస్తున్నాం. మదనపల్లి జిల్లాను సాధించి ప్రజల చిరకాల స్వప్నాన్ని నిజం చేసిన ఎమ్మెల్యే షాజహాన్ బాషాను శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో ఘనంగా సన్మానించారు. గురువారం శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయ కమిటీ మరియు తొగటవీర క్షత్రియ సంఘం సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి ఆలయ కమిటీ అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్ అధ్యక్షత వహించగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఆలయ చైర్మన్ నవీన్ చౌదరి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ రామశెట్టి ఆంజనేయులు, తొగటవీర క్షత్రియ సంఘం గౌరవాధ్యక్షులు మోడెం వెంకటరమణ, అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి బండి పవన్ కుమార్, కోశాధికారి రామశెట్టి రత్నమయ్య, గౌరవ ఉపాధ్యక్షులు ఉప్పు రామచంద్ర, మోడెం సిద్దప్ప, రామశెట్టి నీలకంఠ, బండి నాగరాజ, లక్ష్మీనారాయణ, కురుముట్లో నాగరాజు మరియు రామిశెట్టి కృష్ణ, వేణుగోపాల్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు భోజనపు వెంకటనారాయణ, ఆర్కే మోహన్, బొమ్మిశెట్టి కృష్ణమూర్తి, పురాణం వెంకటరత్నం, శీలం రమేష్, ఉప్పు శ్రీనివాసులు, రామశెట్టి రెడ్డి కేశవ, రెడ్డి రాయల్, బాలమల్లి శేఖర్, పురం శ్రీనివాసులు, గంగులప్ప, అధిక సంఖ్యలో తొగటవీర క్షత్రియ కుల బాంధవులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పురాణం చంద్రశేఖర్, మోడెం వెంకటరమణ, నీలకంఠ, మోడెం సిద్దప్ప, రామశెట్టి రత్నమయ్యతో పాటు పలువురు మాట్లాడుతూ నీరుగట్టు వారి పల్లెలో చేనేత రంగాన్ని నమ్ముకొని జీవనం సాగిస్తున్న తొగటవీర క్షత్రియులకు వృద్ధాప్యంలో ఆశ్రయం అవసరం చాలా ఉందని ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. కావున శ్రీ చౌడేశ్వరి దేవి వృద్ధాశ్రమాన్ని ఏర్పాటు చేసుకోవడానికి 3 ఎకరాలు స్థలాన్ని మంజూరు చేయాలని ఎమ్మెల్యేకి విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా స్థానిక కదిరి రోడ్ ఎన్టీఆర్ సర్కిల్ నుంచి అమ్మచెరువు మిట్ట వరకు నీరుగట్టు వారి పల్లెతో కలిపి సుమారు 1,00,000 జనాభా ఉన్నారని, అందులో మరణించిన వారి అంత్యక్రియలకు గాను శ్మశాన వాటికను ఏర్పాటు చేస్తూ స్థలం మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకొని మదనపల్లిను జిల్లాగా ప్రకటించడం, మదనపల్లి జిల్లాను
జిల్లాను సాధించడంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా చూపిన చొరవను ప్రశంసించారు. పట్టణం విస్తరిస్తున్న నేపథ్యం, జిల్లా కేంద్రం కావడంతో వృద్ధాశ్రమానికి, శ్మశాన వాటికకు సహృదయంతో స్థలాలను కేటాయించాలని కోరారు. మదనపల్లి పట్టణ అభివృద్ధికి శ్రీ తొగట వీర క్షత్రియ సంఘం తమ పూర్తి సహకారం ఇస్తుందని తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ తొగట వీర క్షత్రియ సంఘం విజ్ఞప్తి మేరకు వృద్ధాశ్రమం మరియు శ్మశాన వాటిక ఏర్పాటుకు స్థలాలను కేటాయిస్తామని హామీ ఇచ్చారు. మదనపల్లి జిల్లా కావడానికి అనేక అర్హతలు ఉన్నాయని గుర్తు చేశారు. దేశానికి జనగణమన నువ్వు అందించింది ఖ్యాతి మదనపల్లికి ఉందన్నారు. సమీపంలోనే ఆంధ్ర ఊటీ హార్సిలీ హిల్స్ క్షయ వ్యాధి నిర్మూలన గుర్తింపు పొందిన టీబీ శానిటోరియం, చదువుల తల్లికి నిలయంగా మారిన వీటి కళాశాల, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించిన ఎమ్మెల్యేల ఆసుపత్రి, ఆసియా ఖండంలోనే టమాటో ఎగుమతుల్లో ఖ్యాతి గడించిన మార్కెట్ యార్డ్, దేశంలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కేంద్రంగా మదనపల్లె గుర్తింపు పొందిన విషయాన్ని గుర్తు చేశారు. మదనపల్లి జిల్లా కేంద్రమైతే 60 ప్రభుత్వ శాఖలు ఇక్కడికి వస్తాయన్నారు. కంచి, ధర్మవరంకు ఎలా ప్రత్యేకమైన గుర్తింపు ఉందో మదనపల్లి చేనేత రంగానికి అదేవిధంగా గుర్తింపు తీసుకువస్తామని ప్రకటించారు. ఇందుకోసం తిరుమల తిరుపతి దేవస్థానంతో ప్రభుత్వం ద్వారా చర్చించి తిరుమలలో శ్రీవారికి సమర్పించే పట్టు వస్త్రాలు మదనపల్లి నుంచి అందించే విధంగా చర్యలు తీసుకోవడానికి గట్టి ప్రయత్నం చేస్తామని స్పష్టం చేశారు. నీరుగట్టువారిపల్లి ప్రజలకు ఎలాంటి సమస్యలను నేరుగా సంప్రదించవచ్చన్నారు. సేవా కార్యక్రమాల్లో తొగట వీర క్షత్రియులు ఇతరులకు స్ఫూర్తి అని ప్రశంసించారు. ఇన్ని దాదాపు 100 సంవత్సరాలు చిత్తూరుకు వెళ్ళాం, దాని తర్వాత రాయచోటికి వెళ్ళాం, ఇప్పుడు మన మదనపల్లిలో మన జిల్లా ఉంది. ఈ జిల్లా మదనపల్లి చెప్పాలంటే మదనపల్లికి ఒక చరిత్ర ఉంది. ఈ చరిత్ర ఏ ఒక్కరు ఇచ్చింది కాదు, మదనపల్లి గడ్డకే ఒక చరిత్ర. మదనపల్లి జనగణమన ఇచ్చిన తల్లి, మదనపల్లి చదువుల తల్లి, ఏదైతే బీటీ కాలేజ్ 100% స్థాపించిన చదువుల తల్లి, ఏదైతే డిగ్రీ వరకు ఇచ్చిన చరిత్ర. ఇదే కాకుండా 6 కోట్లు, అదే కాకుండా మా ఎమ్మెల్యే హాస్పిటల్, ఇదే కాకుండా మనకు టీపీ హాస్పిటల్ శానిటోరియం, అదే కాకుండా రిషివాలి కృష్ణమూర్తి గారి ట్రస్ట్, ఇవన్నీ చెప్తే ఇంకొక గంట చెప్పచ్చు. అంత అర్హత కలిగిన మదనపల్లి జాతీయ గీతం అందించి మదనపల్లి పేరు చిరస్థాయి నిలిచిపోయి ఏషియాలోనే అతిపెద్ద రెవెన్యూ డివిజన్ కలిగిన మదనపల్లి, పూర్ మ్యాన్స్ ఊటీ ఉన్న మదనపల్లి, పేద ప్రజలకు మంచి మనసున్న మదనపల్లి, ఎక్కడ మదనపల్లిలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగవు. ఇక్కడ ప్రశాంతత వాతావరణం ఉండాలి. నిత్యం నిరంతరం నేను ప్రజలు అందరితో మంచి కొడతారు. కొంతమంది ల్యాండ్ గ్రాబర్లు ఉన్నారు ఈ పార్టీలో ఆ పార్టీలో. మరియు సంఘం సభ్యులు అందరికీ నా హృదయపూర్వక నమస్కారం. మన ఎమ్మెల్యే గారి గురించి చెప్పాలంటే ఆయన మాట ఇచ్చినాడంటే తప్పడు. ఉదాహరణకు నా విషయంలోనే అన్నా నీ వెంకటరమణ స్వామి చైర్మన్ అన్నాడు, అదే మాట కట్టుకున్నాడు. ఇదే మన శాసనసభలో కూడా మన జిల్లా గురించి చంద్రబాబు నాయుడు పదే గుర్తు చేసినాడు. పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మదనపల్లి మెప్మా ఆధ్వర్యంలో 4వ వార్డు పరిధిలో సచివాలయం వద్ద నిర్వహించిన హెల్త్ క్యాంపుకు ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. ఈ మెడికల్ క్యాంపుకు విశేష స్పందన లభించింది. మున్సిపల్ కమిషనర్ ప్రమీల, మెప్మా సీఎంఎం మధుసూదన్ రెడ్డి, సిఓ భానుప్రకాష్, ఆర్పీలు జాఫరునిసా మెడికల్ క్యాంప్ నిర్వహణ బాధ్యతలు పర్యవేక్షించారు. రోగులకు పరీక్షలు నిర్వహించిన అనంతరం మెడిసిన్స్ ఉచితంగా అందజేశారు. రాష్ట్ర ప్రభుత్వం మరొక అడుగు వేసి దాని పేరు సఖీ సురక్ష. ఎవరైతే మహిళల అభ్యున్నతి కోసం పనిచేస్తున్న ఈ మా ప్రభుత్వం వాళ్ళ ఆరోగ్య రీత్యా కూడా మేము అదే బాధ్యత అని చెప్పి బాధ్యత తీసుకున్నాం. ఈరోజు మహిళలకు బ్యాంకుల్లో పోతే వాళ్ళకు పెద్దపీట వేసి బ్యాంక్ మేనేజర్లు కూర్చోపెట్టి వాళ్లకు తక్షణం లోన్లు ఇస్తున్నాం. 98-99% రికవరీ ఉంది. ఈరోజు భారతదేశంలోనే ఆదర్శవంతంగా రికవరీ నాన్ ఎన్పిఎల్ లేకుండా ఎంత బాగా జరుగుతుందంటే దానికి సాక్షి మా మహిళా కచన్. అదే బాధ్యతగా ఈరోజు మరొకసారి సఖీ సురక్ష పేరుతో వాళ్ళ ఆరోగ్య రీత్యా బాధ్యత తీసుకొని ప్రభుత్వం ముందుకు నడుస్తూ వీళ్ళ అన్ని విధాలుగా వీళ్ళకున్న ఏదో చిన్న ఏదైనా వ్యాధులుంటే ఈ
ఇక డీటెయిల్స్ చూస్తే కార్పొరేట్ సంస్థలకు దోచిపెట్టడానికి మెడికల్ కాలేజీలో సీఎం చంద్రబాబు నాయుడు ప్రైవేటు సంస్థలకు అప్పగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్ రెడ్డి సాహెబ్ విమర్శలు గుప్పించారు. మదనపల్లె మెడికల్ కాలేజ్ వద్ద కాంగ్రెస్, సిపిఐ, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఎస్ రెడ్డి సాహెబ్ మాట్లాడుతూ గతంలో ప్రతిపక్ష నేతగా చంద్రబాబు నాయుడు మెడికల్ కాలేజీలపై వైసీపీ ప్రభుత్వ తీరుపై విమర్శలు చేసి ఇప్పుడు అదే విధానం అమలు చేయడం అప్పుడు తప్పు, ఇప్పుడు ఒప్పు అయిందా అని ప్రశ్నించారు. పలుమార్లు తమ ప్రభుత్వం వస్తే ప్రైవేట్ విధానం ఉండదని చెప్పి ఇప్పుడు పీపీపీ విధానాన్ని అమలు చేయడానికి ఎలా ముందుకు వస్తారని ప్రశ్నించారు. బీజేపీ మోచేతి నీళ్లు తాగుతూ వారు చెప్పినట్లు చేస్తున్నారని ఆరోపణలు చేశారు. ఆదాని రాష్ట్రానికి వస్తే ప్రజాపాలన గాలికి వదిలేసి గెస్ట్ హౌస్లలో పెట్టి ఏది అప్పగించాలో చర్చల్లో మునిగిపోయారని విమర్శలు గుప్పించారు. వైద్య కళాశాలలో పీపీపీ విధానంలో అమలు చేస్తే కార్పొరేట్ శక్తులకు లాభం చేకూరుతుంది తప్ప పేదలకు కాదని అన్నారు. వెంటనే పీపీపీ విధానం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. విద్య, వైద్యం ప్రభుత్వ ఆధీనంలో కొనసాగితేనే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ పట్ల ప్రభుత్వం బాధ్యతాయుతంగా వ్యవహరించాలని, లేకుండా పీపీపీ విధానం అమలు చేస్తే పేద, వైద్య, విద్యార్థులకు, రోగులకు మంచి మేలు జరగదని వివరించారు. పీపీపీ విధానంపై తెచ్చిన జీవో నెంబర్ 590 రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పేరుతో కార్పొరేట్ శక్తులకు అప్పనంగా అప్పగించే ప్రక్రియను పూర్తిగా రద్దు చేయాలని, రాష్ట్రంలోని పేద, సామాన్య, మధ్య తరగతి వర్గాల విద్యార్థులకు మేలు చేకూర్చేలా 10 నూతన మెడికల్ కాలేజీలను పూర్తిగా ప్రభుత్వం ఆధీనంలోనే నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మైనారిటీ సెల్ ఉపాధ్యక్షుడు డాక్టర్ ఎస్కే భాషా, మదనపల్లె టౌన్ ప్రెసిడెంట్ మెహబూబ్ పీర్, శరత్ కుమార్ రెడ్డి, భానుప్రకాష్ రెడ్డి, పెద్ద సంఖ్యలో కాంగ్రెస్, సిపిఐ, ప్రజా సంఘాల నేతలు పాల్గొన్నారు. ఈరోజు కూటమి ప్రభుత్వం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో ఉన్న వైద్య కళాశాలన్నింటినీ పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు అప్పచెప్పడానికి కార్యాచరణ పూర్తి చేశారు. ఇది కేవలం కార్పొరేట్ వ్యవస్థలను, కార్పొరేట్ వ్యక్తులను మన ప్రభుత్వంలోకి తీసుకొచ్చి ప్రభుత్వ ఆదాయాన్ని అంతా వాళ్ళకి కట్టబెట్టడానికి మాత్రమే. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇంతకు మునుపటి జగన్మోహన్ రెడ్డి హయాంలో అప్పటి అధికార దుర్వినియోగం చేస్తున్నారని చెప్పి అప్పుడు ప్రైవేట్ కళాశాలన్నీ ప్రభుత్వ కళాశాలన్నీ ప్రైవేట్ పరం చేస్తున్నారని చెప్పి ఆ రోజు ఏదైతే పాదయాత్రలో కానీ ప్రతి ఒక్కసారి నినదించారో ప్రతిపక్ష నేతగా, అప్పుడు తప్పయింది. ఈరోజు పాలకపక్షంలో ఉన్నప్పుడు అది ఎలా ఒప్పయిందని చెప్పి నేను అడుగుతున్నాను. అదేవిధంగా వీళ్ళు బీజేపీ వారి మోచేతి నీళ్లు తాగుతూ వారి కనుసన్నల్లో ఈరోజు అదానిని కూడా మనం పిలుచుకొచ్చి దాదాపు ప్రజాపాలన వదిలేసి వాళ్ళ గెస్ట్ హౌస్లో కూర్చోబెట్టి మాట్లాడి ఏదేది అప్పచెప్పాలని చెప్పి దిశానిర్దేశం చేసుకున్నారో తెలియదు. కానీ బీజేపీ కనుసన్నల్లోనే ఈరోజు కార్పొరేట్ వ్యవస్థలకు, ప్రభుత్వ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేయడానికి పూనుకుంటున్న చంద్రబాబు నాయుడు గారు వెంటనే దీన్ని పునరాలోచన చేయాలి. ఈ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తే పేద విద్య ఆకట్టుకున్న మండల స్థాయి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమం మండల కేంద్రంలోని నెమ్మలపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంఈఓలు పద్మావతి, నారాయణ, పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయులు రవీంద్ర పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంఈఓ పద్మావతి మీడియాతో మాట్లాడుతూ పాఠశాల ఉపాధ్యాయ బృందం, వివిధ పాఠశాలల ఉపాధ్యాయులు, విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. విద్యార్థులు తమ సైన్స్ ప్రదర్శనతో అందరినీ ఆకట్టుకున్నారు. వాటిలో మెరుగైన వాటిని జిల్లా స్థాయికి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. కూడా వాళ్ళు ఎగ్జిబిట్ని ప్రదర్శించడం జరుగుతుంది. విభిన్న మండల స్థాయి నుంచి జిల్లా స్థాయికి, జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయికి కూడా పిల్లల్ని ఎంపిక చేసి పంపడం జరుగుతుంది. సో పిల్లల్లో విజ్ఞాన శాస్త్రంలో, మళ్ళీ శాస్త్ర పరిజ్ఞానంలో ఇంకా బాగా వాళ్ళు మంచి మెరుగైన ఉన్నతిని సాధించడానికి, అలాగే మంచి జ్ఞానాన్ని సంపాదించడానికి ఈ సైన్స్ ఫెయిర్ ఎంతో ఉపయోగపడుతుందని, అలాగే ప్రజలందరికీ ఉపయోగపడేలాంటి ఎగ్జిబిట్స్ని పిల్లలు చిన్నతనం నుంచే తయారు చేసి వీళ్ళు మంచి సైంటిస్టులుగా ఎదుగుతారని ఆశిస్తూ ఈ మండల స్థాయి
సైన్స్ ఫేర్కి ఎంఈఓ సార్ గారు ఇంకా పాఠశాల నుంచి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరు కావడం జరిగింది. సైన్స్ ఉపాధ్యాయులు మ్యాథ్స్ ఉపాధ్యాయులు కూడా హాజరయ్యారు. ఇచ్చేసిన అందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రభుత్వ మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలోకి మార్చడాన్ని వ్యతిరేకిస్తూ సిపిఐ మదనపల్లి నియోజకవర్గ సమితి ఆధ్వర్యంలో స్థానిక ఆరోగ్యవరం వద్ద ఉన్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ముందు నిరసన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ రామానాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా రామానాయుడు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలను గత ప్రభుత్వం అమల్లోకి తీసుకువచ్చింది. చాలా కళాశాలలు సగానికి పైగా పూర్తి అవ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో గత ప్రభుత్వం తీసుకొచ్చిన 107, 108 జీవోలను రద్దు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఈ జీవోలను యథావిధంగా కొనసాగిస్తూ ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి జీవో నెంబర్ 590 తీసుకువచ్చారని అన్నారు. పీపీపీ విధానంతో మెడికల్ కళాశాలలు అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర ముఖ్యమంత్రి మంత్రులు ప్రచారం చేస్తున్నారని, నిజంగా పీపీపీ విధానంతో అభివృద్ధి చెందితే ప్రభుత్వ ఆసుపత్రుల్లో డయాలసిస్ కేంద్రాలు పీపీపీ విధానంలో నడుస్తున్నాయని, డయాలసిస్ కేంద్రాలుగా కిడ్నీ వ్యాపారం ప్రారంభం అయిందని, కాకినాడ పోర్టులో మాదక ద్రవ్యాలు, రేషన్ బియ్యం అక్రమ రవాణా జరుగుతుందని స్వయాన ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాకినాడ పోర్టును సీజ్ చేయండి, అక్రమ రవాణాలు జరుగుతున్నాయని చెప్పినప్పటికీ ఈ రోజుకి కూడా పోర్టు పైన ఏమాత్రం చర్యలు తీసుకోలేదని, ఉప ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న నాయకుడే కార్పొరేట్ వర్గాన్ని ఏమీ చేసుకోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు కామన్ మ్యాన్ కు ఏ విధంగా న్యాయం జరుగుతుందని, పీపీపీ విధానంతో ఏ విధంగా అభివృద్ధి జరగదని, పీపీపీ విధానంతో అవినీతి జరుగుతుందే తప్ప అభివృద్ధి జరగదన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీకి కట్టుబడాలని, జీవో నెంబర్ 107, 108 రద్దు చేయాలని, పీపీపీ విధానంలో మార్చడానికి తీసుకొచ్చిన జీవో నెంబర్ 590 వెంటనే రద్దు చేసి మెడికల్ కళాశాలను ప్రభుత్వం ఆధీనంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈ కార్యక్రమంలో ఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వలరాజ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డి సాహెబ్, సిపిఐ జిల్లా కార్యదర్శి మహేష్, సహాయ కార్యదర్శి టి కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు మనోహర్ రెడ్డి, సిద్దిగాల శ్రీనివాసులు, సాంబశివ, జ్యోతి, చిన్నయ్య, టిఎల్ వెంకటేష్, నియోజకవర్గ కార్యదర్శి మురళి, మండల కార్యదర్శులు నరేష్, మోహన్ రెడ్డి, రెడ్డి శేఖర్, మాధవ్, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్కే భాష తదితరులు పాల్గొన్నారు. ప్రజలకి వైద్యం చాలా దూరం అయిపోతుంది. అలాగే చదువుకోవాలన్న పేద విద్యార్థులు మెడిసిన్ సీట్ రాకుండా ఇబ్బంది పడే పరిస్థితి వస్తుంది. 2 కోట్లు 3 కోట్లు పెట్టి సీట్లు కొనుగోలు చేసుకొని చదవాలంటే అవసరం లేదు. అలాంటి ఒకవేళ 2 కోట్లు 3 కోట్లు పెట్టి చదువుకున్న ఎంబీబీఎస్ డాక్టర్లు బయట వచ్చిన తర్వాత 1000 రూపాయలు టోకెన్ పెడుతున్నారు, 1500 రూపాయలు టోకెన్ పెడుతున్నారు. ప్రైవేటు ఓపీకి ఆ విధంగా వసూలు చేయడం వల్ల ప్రజలకు వైద్యం అంతదా. మరోపక్క ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి. ఇప్పుడు మదనపల్లి లేదా చిత్తూరు, గుంటూరు ఈ ఆసుపత్రులు మొత్తం ఈరోజు ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చేసి మెయింటైన్ చేయమన్నాడు. మరి నువ్వేం చేస్తున్నావు? గాడిదలు కాస్తున్నారా? ఎందుకోసం నేను ప్రజల్లో ప్రభుత్వాన్ని నిలబెట్టారు? ప్రభుత్వాన్ని ఎన్నుకున్నారు, ప్రజలకు సేవ. ఈరోజు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 1.5 సంవత్సరం అవుతా ఉంది. గతంలో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగలం పాదయాత్ర ద్వారా ఇవాళ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడం కోసం తన తండ్రిని ఎలాగైనా ముఖ్యమంత్రి చేయాలనేటువంటి ఉద్దేశంతో శ్రీకాకుళంలో ఉన్నటువంటి ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు విద్యార్థులకు, తల్లిదండ్రులకు అన్ని రకాల హామీలు ఇచ్చారు. తీయని మాటలతో, అబద్ధపు హామీలతో అధికారాన్ని ఎంతకాలం కొనసాగించలేరు. అది స్పష్టంగా ఇవాళ కనపడతా ఉంది. వైద్య విద్యకు సంబంధించి గత ప్రభుత్వం 107, 108 జీవోలను తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా 17 మెడికల్ కళాశాలలో గత ప్రభుత్వం హయాంలో శంకుస్థాపన చేసి మొదలు పెడితే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి 2 జీవోలు తీసుకొని వస్తే వాటిని పూర్తిగా వ్యతిరేకించినటువంటి కూటమి ప్రభుత్వం, అది చంద్రబాబు కావచ్చు, లోకేష్ బాబు కావచ్చు, పవన్ బాబు కావచ్చు, ఈరోజు అధికారంలోకి వస్తేనే మదనపల్లి సమీపంలో గల మెట్స్ డీమ్ టు బి యూనివర్సిటీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగం వారు గూగుల్ క్లౌడ్ ఏఐ బూట్ క్యాంప్ వర్క్ షాప్ ను ప్రారంభించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా చెన్నైకు చెందిన ప్రజ్ఞేష్ క్లౌడ్ సొల్యూషన్స్ కంపెనీ ఫౌండర్ మరియు సీఈఓ కె యుగేంద్ర బాబు, డైరెక్టర్ పి దీప మరియు బిజినెస్ ఆపరేషన్స్ ప్రతినిధి జి అమృత సాయి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సీఈఓ కె యుగేంద్ర బాబు మాట్లాడుతూ విద్యార్థులకు మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, డేటా అనలిటిక్స్ వంటి ఆధునిక సాంకేతికత యొక్క ప్రాముఖ్యతను తెలిపారు. ఇందుకోసం గూగుల్ క్లౌడ్ ఏఐ ప్లాట్ఫామ్ చాలా ఉపయోగపడుతుందని అన్నారు. గూగుల్ క్లౌడ్ ఏఐ అనేది గూగుల్ క్లౌడ్ ప్లాట్ఫామ్ ద్వారా అందించబడిన కృత్రిమ మేధస్సు మరియు మెషిన్ లెర్నింగ్ టూల్స్ డెవలపర్, వ్యాపారాలు మరియు పరిశోధకులకు వారి అప్లికేషన్ డెవలప్మెంట్లో ఉపయోగపడతాయని, ఈ టూల్స్ సులభంగా మరియు తక్కువ ఖర్చుతో అతి క్లిష్టమైన సమస్యలకు పరిష్కారాలను అందిస్తుందని ఆయన అన్నారు. కళాశాల పూర్వ విద్యార్థి మరియు ప్రజ్ఞేష్ క్లౌడ్ సొల్యూషన్స్ కంపెనీ డైరెక్టర్ పి దీప మాట్లాడుతూ గూగుల్ క్లౌడ్తో ఏఐపై పరిశోధనలు భవిష్యత్ సాంకేతిక పురోగతికి బలమైన పునాది వేసే ముఖ్యమైన సాధనంగా నిలుస్తుందని అన్నారు. ప్రాక్టికల్ నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవడానికి, రియల్ టైం ప్రాజెక్టులు చేయడానికి మరియు ప్రపంచ స్థాయి కెరీర్ అవకాశాలను పొందడానికి గూగుల్ క్లౌడ్ విత్ ఏఐ ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ డాక్టర్ పి రామనాథన్, విభాగాధిపతి డాక్టర్ ఆర్ కల్పన, కోఆర్డినేటర్స్ డాక్టర్ చొక్కనాథన్, ఎం గణేష్ రెడ్డి, విశ్వనాథ్, విద్యార్థులు మరియు తదితరులు పాల్గొన్నారు. పుంగనూరు మండలం మంగళం పంచాయతీలో 8 గుంటల భూమి సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ 15 రోజుల క్రితం మంగళం సచివాలయంలో సర్వే కొరకు దరఖాస్తు చేసుకున్న ఉమాశంకర్ సర్వే సర్టిఫికెట్ ఇచ్చేందుకు 50,000 రూపాయల ఒప్పందం కుదుర్చుకున్న సర్వేయర్ శ్రీరాములు బుధవారం అడ్వాన్స్ గా 20,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుపట్ట సర్వేయర్. అనుక్షణం ప్రజల పక్షం 95 న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి రేపటి బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.